హాయ్ స్పేస్ లవర్స్, భూమి లాంటి మరో గ్రహం కోసం మానవుడి అన్వేషణ ఏళ్లుగా కొనసాగుతోంది. ఆ వెతుకులాటకు కాస్త బ్రేక్ ఇస్తూ 2016లో ఒక అద్భుతమైన గ్రహం దొరికిందని ప్రపంచం మొత్తం మురిసిపోయింది. అదే మనకు అత్యంత దగ్గరగా ఉన్న ఆల్ఫా సెంటారీ స్టార్ సిస్టంలోని ప్రాక్సిమా బి. అచ్చు మన భూమిలాగే ఉండే ఈ గ్రహం మీద సముద్రాలు ఉండొచ్చని, మనుషులు నివసించవచ్చని కోట్లాది మంది ఆశపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలు కావడానికి ఎంతో సమయం పట్టలేదు. 2017లో ఒకసారి, 2019లో మరోసారి భయంకరంగా ఆ గ్రహంపై నిప్పుల వర్షం కురిసింది. ఆ గ్రహం యొక్క నక్షత్రం నుండి వెలువడిన ఒక సూపర్ ఫ్లేర్ ఆ గ్రహాన్ని నిలువునా దహనం చేసిందని ఒక వర్గం శాస్త్రవేత్తలు వాదిస్తుంటే, మరికొందరు మాత్రం అక్కడ ఇంకా జీవం బతికే ఉండవచ్చునని గట్టిగా నమ్ముతున్నారు. అసలు ప్రాక్సిమా బి ఇప్పుడు ఒక గోస్ట్ ప్లానెట్గా మారిందా, లేక ఆ మృత్యు మంటలను తట్టుకొని ప్రాణం ఇంకా అక్కడ ఊపిరి పోసుకుంటోందా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో అంతరిక్షంలోని ఆ రెండవ భూమి ప్రస్తుత పరిస్థితిపై జరుగుతున్న ఆ సీక్రెట్ రీసెర్చ్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ప్రాక్సిమా బి మన భూమికి కేవలం 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఇది మన పొరుగిల్లు లాంటిదన్నమాట. ఇది తన నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ కీ హ్యాబిటబుల్ జోన్లో ఉంది. అంటే అక్కడ నీరు ద్రవ రూపంలో ఉండడానికి వీలైనంత వేడి మాత్రమే ఉంటుంది. అక్కడ ప్రాణం పుట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావించారు. అప్పట్లో నాసా కూడా ఈ గ్రహంపై పరిశోధనలకు పచ్చజెండా ఊపింది. కానీ ఒకే ఒక పెద్ద ముప్పుంది. ప్రాక్సిమా బి యొక్క నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ అనేది ఒక రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం. ఇవి మన సూర్యుడి కంటే చిన్నవిగా ఉన్న చాలా కోపిష్టి నక్షత్రాలు. ఇవి నిరంతరం పేలుళ్లను సృష్టిస్తుంటాయి. ఈ క్రమంలోనే 2019 మే నెలలో జరిగిన ఒక సంఘటన శాస్త్రవేత్తల ఆశలన్నింటినీ ఒక్కసారిగా ఆవిరి చేసింది. 9 రకాల టెలిస్కోప్లతో పరిశీలిస్తుండగా ప్రాక్సిమా సెంటారీ నక్షత్రంలో ఒక భారీ విస్ఫోటనం జరిగింది. కేవలం 7 సెకండ్ల పాటు సాగిన ఆ సూపర్ ఫ్లేర్ మన సూర్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ అతినీలలోహిత కిరణాలను విడుదల చేసింది. ఈ రేడియేషన్ దాడి వల్ల ప్రాక్సిమా బి గ్రహం మీద ఉన్న రక్షణ కవచం ముక్కలైపోయి ఉంటుందని, అక్కడ ఉన్న సముద్రాలు ఆవిరైపోయి ఉంటాయని ఒక వర్గం శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అది గ్రహంపై ఉన్న ప్రతి అణువును స్టెరిలైజ్ చేసింది. అంటే ప్రాణం పుట్టే అవకాశమే లేకుండా నాశనం చేసిందని వారి వాదన. ఇక్కడే అసలు యుద్ధం మొదలైంది. మరో వర్గం శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఒక్క నిమిషం ఆగండి, ప్రాక్సిమా బిని అంత త్వరగా తక్కువ అంచనా వేయలేం అని వాదిస్తున్నారు. వారి ప్రకారం ఒకవేళ ఆ గ్రహానికి మన భూమి కంటే బలమైన అయస్కాంత క్షేత్రం ఉంటే ఆ అయస్కాంత శక్తి ఆ నిప్పుల దాడిని అడ్డుకొని ఉండవచ్చు కదా. అంతేకాదు, ప్రాక్సిమా బి తన నక్షత్రానికి టైడలీ లాక్ అయి ఉంటుంది. అంటే ఒకవైపు ఎప్పుడూ పగలు, మరోవైపు ఎప్పుడూ రాత్రి. ఆ నిప్పుల దాడి పగటి భాగాన్ని కాల్చేసి ఉండవచ్చు. కానీ రాత్రి వైపు, అంటే ఎప్పుడూ చీకటిగా ఉండే ప్రాంతంలో లోతైన మంచు అడుగున సూక్ష్మజీవులు ఇంకా సురక్షితంగా ఉండే అవకాశం ఉందని వారు నమ్ముతున్నారు. మరి రియాలిటీలో ఏం జరుగుతోంది? జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజా డేటా ప్రకారం ప్రాక్సిమా బి వాతావరణం గురించి ఇంకా పక్కా ఆధారాలు దొరకలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఆ గ్రహంపై నిరంతరం ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ అక్కడ ప్రాణం ఉండాలి అంటే అది మనం ఊహించని విధంగా అత్యంత శక్తివంతమైన రేడియేషన్ను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. అక్కడ సముద్రాలు పూర్తిగా ఆవిరైపోయి ఉండవచ్చు, లేదా కేవలం చీకటి భాగంలో మాత్రమే మిగిలుండవచ్చు. అది ఒక అందమైన భూమి లాంటి లోకం కంటే నిరంతరం మృత్యువుతో పోరాడుతున్న ఒక సర్వైవర్ గ్రహంలా కనిపిస్తోంది. నిజానికి ప్రాక్సిమా బి కథ అంతరిక్షంలో ఒక గొప్ప పాఠమని చెప్పాలి. మన సూర్యుడు ఎంత ప్రశాంతంగా మనల్ని కాపాడుతున్నాడో అర్థం చేసుకోవడానికి ఈ గ్రహం యొక్క విధ్వంసమే ఒక సాక్ష్యం. ఆశలు రేపి ఆవిరైపోయిన ప్రాక్సిమా బి మళ్ళీ ఎప్పటికైనా ప్రాణం పోసుకుంటోందా, లేక ఆ నిప్పుల దాడిలో శాశ్వతంగా సమాధైపోయిందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మరికొన్నేళ్లు వేచి చూడాల్సిందే. చూశారు కదా ఫ్రెండ్స్, నిప్పుల దాడిని తట్టుకొని ప్రాక్సిమా బి ఇంకా బతికే ఉంటుందని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.